వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రాంపూర్ మండలంలోని మొట్లపల్లి గ్రామంలో అయోధ్య రామాలయం నుండి పూజించి వచ్చిన అక్షింతలు కలశాలతో రాముడి చిత్రపటంతో శోభయాత్ర నిర్వహించారు. అయోధ్య రామాలయం ట్రస్టు ద్వారా పవిత్ర అక్షింతలు గ్రామస్తుల ఆధ్వర్యంలో శోభయాత్ర నిర్వహించి ప్రతి ఇంటికి అక్షింతలు వితరణ చేశారు. దీంతో గ్రామంలోని మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ధూపదీప నైవేద్య రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ శర్మ అయోధ్య రామాలయ నిర్మాణ ప్రాముఖ్యత గురించి ప్రజలకు వివరించారు. నూతన గుడి నిర్మాణ భక్తులు పాల్గొని ఆటపాటలతో ఆనందోత్సాహాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోనేశ్యాం, ఎంపీటీసీ బోలమల్ల కౌసల్య శంకర్, దుర్గం రాజేష్, దొమ్మటి రవి, మేకల మల్లేష్, గాధర్ల వెంకట్రాజం గౌడ్, అట్టెపల్లి నరేష్, గాజల శ్రీనివాస్, భాస్కర్, ఎస్ శ్రీనివాస్, గాధర్ల మోహన్, రవి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. Laska apulka, kalun apulka, kataneka. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. నేడు మొట్టపల్లి గ్రామంలో కాల్వశ్రాంపూర్ మండలం అయోధ్య రాములవారి తలంబ్రాలు గ్రామాన ఇంటింటికి పంచే కార్యక్రమాన్ని హిందూ బంధువులందరూ కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మొట్టపల్లి గ్రామంలో మా గ్రామము ఈరోజు అక్షింతలు ఇంటింటికి పంచే కార్యక్రమాన్ని శోభయాత్రగా ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే ఈ యొక్క తలంబ్రాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 22వ తారీఖు రోజున స్వామివారి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుంది. దానికి ముందుగా ప్రతి ఒక్కరికి కూడా అక్షింతలు చేరడం జరుగుతుంది. ఆ అక్షింతలు ఆ రోజు స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వామివారి పైన ఉండేటువంటి అక్షింతలు మన ఇంటికి రావడం, అవన్నీ కూడా స్వామివారికి ఆ రోజు 5 దీపాలు వెలిగించి స్వామివారికి నమస్కారం పెట్టుకొని ఆ యొక్క అక్షింతలు మన పిల్ల పాపల అందరిపైన వేసుకొని మన బీరువాలో కూడా అక్షింతలు దాచుకోవడం శుభసూచకం. ఎన్నో సంవత్సరాల తర్వాత ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క రామ మందిర నిర్మాణం హిందువుల యొక్క విజయంగా భావిస్తూ ఈ యొక్క రామ జన్మభూమి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, వార్డు మెంబర్లు, తర్వాత నూతనంగా
నిర్మాణం గావించబడుతున్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర సీతారామచంద్ర స్వామి శివాలయం యొక్క కమిటీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా గ్రామం తరఫున గ్రామ పురోహితులుగా రాష్ట్ర అధ్యక్షుడిగా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.